హలో అండి. మనందరికీ తెలుసు అడోబ్ వారు మనకి ఫ్రీగా ఫోటోషాప్ ఇచ్చారు అని. మరి అది మన సిస్టంలోకి ఎలా తెచ్చుకుందామో చూద్దామా? మనకి మన సిస్టంకి బ్రౌజర్ ఉంటుంది. ఆ బ్రౌజర్ ఓపెన్ చేద్దాం. సో క్రోమ్ బ్రౌజర్లోకి నేను వెళ్తున్నాను. సో గూగుల్ క్రోమ్ టచ్ చేశాను. మన మెయిల్ ఐడితో ఏదో ఒక మెయిల్ ఐడితో ఓపెన్ చేస్తున్నాను. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ కార్నర్లో రైట్ సైడ్ కార్నర్లో 3 డాట్స్ ఉన్నాయి. ఆ 3 డాట్స్ క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్స్ అనే ఆప్షన్ ఉంది. దాంట్లో వ్యూ క్రోమ్ వెబ్ స్టోర్ అని టచ్ చేయండి. క్లిక్ చేయంగానే మనకి ఇలా పేజ్ వస్తుంది. ఇక్కడ పిఎస్ ఫోటోషాప్ అని ఉంది కదా. ఇక్కడ ఫోటోషాప్ అని కనబడిన వాళ్ళు ఏం చేస్తారంటే పైన సెర్చ్ బటన్లో ఫోటోషాప్ అని టైప్ చేయండి. టైప్ చేయంగానే అడోబ్ ఫోటోషాప్ అని కనిపించింది. సో ఆ ఎక్స్టెన్షన్ని మన క్రోమ్కి యాడ్ చేసుకుంటున్నాం అనమాట. యాడ్ టు క్రోమ్ అని క్లిక్ చేయంగానే ఇక్కడ ఒక మెసేజ్ బాక్స్ యాడ్ ఎక్స్టెన్షన్ అని ఉంది. సో నేను యాడ్ ఎక్స్టెన్షన్ అని క్లిక్ చేశాను. చూసారా, ఇలాంటి పేజ్ ఓపెన్ అయింది. ఇక్కడ చూడండి, స్టార్ట్ యువర్ ఫ్రీ ఇయర్ ఆఫ్ ఫోటోషాప్ వెబ్. సో స్టార్ట్ ఫ్రీ ఆఫర్. సో ఇక్కడ ఫ్రీ ఆఫర్ అనగానే మనం కొంచెం ఆలోచిస్తాం అనమాట. క్రెడిట్ కార్డ్ అడుగుతాడా, డెబిట్ కార్డ్ అడుగుతాడా, లేకపోతే అమౌంట్ ఏమైనా కట్ అవుతుందా, లేకపోతే మన సిస్టమ్ కరెక్ట్ అవుతుందా, ఇలాంటివన్నీ మన డౌట్స్ వస్తాయి. అడోబ్ అనేది మనకి చాలా బ్రాండెడ్ కంపెనీ. సో అలాంటి వర్క్ ఏమీ జరగదు. మనం ఎవరైనా 1 ఇయర్ పాటు ఈజీగా వాడుకోవచ్చు. సో స్టార్ట్ ఫ్రీ ఆఫర్ అని క్లిక్ చేశానండి. క్లిక్ చేయంగానే ప్రాసెసింగ్ జరిగి ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. వాట్స్ న్యూ ఇన్ ఫోటోషాప్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి? ట్రై ఇట్ నౌ అని క్లిక్ చేయాలి. క్లిక్ చేయంగానే సో ఇది అప్లోడ్ అన్ ఇమేజ్, అక్కడ మనం ఏదైనా చేయొచ్చు అని వచ్చింది. ఆల్రెడీ ఫోటోషాప్ ఓపెన్ అయిపోయింది. అలా కాదు, నేను కొత్తది తీసుకుంటున్నాను. చూడండి, ఇక్కడ పిఎస్ అని ఉంది కదండి. ఆ పిఎస్ పక్కన 3 లైన్స్ క్లిక్ చేస్తే నాకు ఈ ఆప్షన్ వచ్చింది. సో న్యూలోకి వెళ్తున్నా. న్యూలోకి వెళ్ళాక ఇక్కడ డాక్యుమెంట్ సైజ్ లేకపోతే కస్టమ్ సైజ్. సో కస్టమ్ సైజ్ క్లిక్ చేశాను. మనకి ఏం పేరు కావాలి, డాక్యుమెంట్ నేమ్. సో ఇక్కడ నేను పిఎస్ అని ఇస్తున్నాను. అలా ఇచ్చి విడ్త్ ఎంత, యూనిట్స్ ఎంత, ఇదంతా కొంచెం ఫోటోషాప్ నేర్చుకున్నాక తెలుస్తుంది. సో కింద క్రియేట్ చేయంగానే ఇక్కడ చూడండి, మనకి కొత్తగా ఈ ఇయర్లో పెట్టిన ఆఫర్ ఏంటంటే ఇక్కడ జనరేటివ్ ఫిల్ అని ఉంది కదా. ఇది ఎక్సలెంట్ టూల్ అండి. కొంచెం ఫోటోషాప్ నేర్చుకున్న తర్వాత ఇవన్నీ మనకి అర్థమవుతాయి. సో ఇలాగా మనం ఫోటోషాప్ని ఈజీగా ఎలాంటి సిస్టమ్ ఉన్నా మనము యాక్సెస్ చేసుకోవచ్చు. అయితే ఇది యాక్సెస్ చేసుకోవాలి అంటే ఎలా, ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ని నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఆ లింక్ యూస్ చేసి మీరు డైరెక్ట్గా ఫోటోషాప్ని ఓపెన్ చేసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? సో అందరూ ఫోటోషాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఈజీగా మీ ఫొటోస్ని ఎడిట్ చేసుకోండి. బ్యానర్స్ చేయొచ్చు, పోస్టర్స్ చేయొచ్చు, అండ్ ఫొటోస్ ఎడిట్ చేయొచ్చు. ఇంకెన్నో యూజెస్ ఉన్నాయి ఫోటోషాప్ గురించి. సో యూజెస్ అన్నీ తెలిసి ఫోటోషాప్ కొనుక్కోని వాళ్ళకి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. సో మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.